Hello everyone. So welcome back to our session. So today our topic is future continuous tense. So in the previous video we have discussed about simple future. So in this video we are going to discuss about future continuous. So let us see what is future continuous and what are the uses of future continuous and when do we use its tense. So it is used to express an ongoing or continued action in the future. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే భవిష్యత్తులో కొనసాగుతున్న చర్యను వ్యక్తీకరించడానికి, అంటే ఈ భవిష్యత్తులో కొనసాగుతున్న చర్యను అంటే యాక్షన్ పనిని తెలపడానికి లేదా వ్యక్తీకరించడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. సో ఎగ్జాంపుల్, హీ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ ఇన్ టెంపుల్ టుమారో ఎట్ 12 o'clock. రైట్, హీ విల్ బి, రైట్, హీ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్, డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ ఎప్పుడు ఎక్కడ అంటే ఇన్ టెంపుల్, ఎప్పుడు అంటే టుమారో, అంటే ఇట్స్ టుమారో ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ టెన్స్. టుమారో ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ టెన్స్. ఆ ఫ్యూచర్లో కంటిన్యూస్ అంటే జరుగుతున్న చర్య లేదా కొనసాగుతున్న చర్య. ఎప్పుడు కొనసాగుతున్న చర్య? రేపు 12 గంటలకు కొనసాగుతున్న చర్యను ఈ రోజే తెలపడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో తెలుపుతున్నాం. సో ఎగ్జాంపుల్, సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద యాక్షన్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్. సో ఇందులో మనకి యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫ్యూచర్, టుమారో స్టార్ట్ అవుతుంది, రైట్. అండ్ యాక్షన్ ఈజ్ థాట్ టు బి కంటిన్యూడ్. యాక్షన్ ఈజ్ థాట్ టు బి కంటిన్యూడ్, అది ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడు? టిల్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఆ ఫ్యూచర్లో ఇంకా కొద్దిసేపు కొనసాగుతుంది. అంటే హీ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్, అంటే అతను పంచుతూ ఉంటాడు అంటే పంచడం అయిపోలేదు, పంచుతూ ఉంటాడు అంటే కంటిన్యూ అవుతుంది, అంటే కంటిన్యూడ్ టిల్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది ఫ్యూచర్ కంటిన్యూస్. వి యూజ్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఆర్ అరౌండ్ ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో కొనసాగుతున్న చర్యను మనం తెలపడానికి లేదా కంటిన్యూ అవుతున్న చర్యను తెలపడానికి సో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడుతాము, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో లెట్ us see the structures or rules of future continuous. So already we know that subject plus will be, will or shall plus be plus verb first form and ing, and are nothing but we can say V4 అని కూడా అనొచ్చు, డైరెక్ట్గా V1 ప్లస్ ing అని కాకుండా V4 అని కూడా అనొచ్చు. దెన్ ఆబ్జెక్ట్, సీ హియర్, షీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్. షీతో మనకి ఏమొస్తుంది? విల్ వస్తుంది, విల్ ప్లస్ బీ వస్తుంది, మళ్ళీ రైటింగ్ ఏంటి? V4, ఏ లెటర్. అండ్ నెగిటివ్లో ఏమవుతుంది? మళ్ళీ దీనికి నాట్ యాడ్ చేయడం వల్ల నెగిటివ్ అవుతుంది. షీ విల్ నాట్ అంటే విల్ తర్వాత ఆక్సిలరీ తర్వాత నాట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే విల్ అనేది ముందుగా వస్తుంది, అంటే ఆక్సిలరీ ఏదైతే ఉందో ఒకవేళ ఐ మరియు వి ఉంటే అప్పుడేమొస్తుంది? షెల్ వస్తుంది, అప్పుడు షెల్ని ముందుగా రాయాలి. రిమైనింగ్ ప్రొనౌన్స్ కానీ నేమ్ కానీ వస్తే అప్పుడు విల్ అనేది రాయాల్సి ఉంటుంది. విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అండ్ ఆబ్జెక్ట్. విల్ షీ బీ రైటింగ్ ఏ లెటర్? సో దిస్ ఈజ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్లో మళ్ళీ ఆక్సిలరీతో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇందులో ఏంటి? సబ్జెక్ట్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్స్ ఆర్ రూల్స్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఈ స్ట్రక్చర్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఎప్పుడు వాడుతాము అనేది కొద్దిగా డీప్గా డిస్కస్ చేద్దాం ఇందులో. టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ అట్ ఏ పర్టికులర్ ఫ్యూచర్ టైం, అంటే ఇది మనం ఎప్పుడు అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంలో, రైట్, జరుగుతున్న చర్యను తెలపడానికి, హ్యాపెనింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైం. సో దాని గురించి మాట్లాడడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది వాడుతాం. ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి, ఎట్ దిస్ టైమ్ టుమారో. ఎట్ దిస్ టైమ్ అంటే రేపు ఈ సమయానికి. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయానికి. ఎప్పుడు? రేపు ఈ సమయానికి ఏం చేస్తుంటాం? ఐ విల్ బీ ట్రావెలింగ్ టు ఢిల్లీ. రేపు ఈ సమయానికి నేను ఢిల్లీకి ప్రయాణం చేస్తూ ఉంటాను, అంటే కొనసాగుతున్న చర్య, అంటే హ్యాపెనింగ్ అట్ ఏ పర్టికులర్ టైం. సో అలా కొనసాగుతున్న చర్యను తెలపడానికి మనం
ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది వాడుతాం, రైట్. ద యాక్షన్ ఆఫ్ ట్రావెలింగ్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ద ఫ్యూచర్ మూమెంట్, రైట్. ఫ్యూచర్లో జరుగుతున్న యాక్షన్ అనేది. నెక్స్ట్ రూల్ చూద్దాం. టు డిస్క్రైబ్ ప్లాన్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆన్గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో డిస్క్రైబ్ ప్లాన్డ్ అంటే ప్రణాళికతో ఉన్నా కానీ, లేదా ఎక్స్పెక్టెడ్ ఆన్గోయింగ్ యాక్షన్స్ అంటే ఊహించినట్టుగా కొనసాగుతున్న చర్యని కానీ తెలపడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ని వాడతాం. ఎగ్జాంపుల్, దే విల్ బి స్టేయింగ్ ఎట్ ద హోటల్. వారు ఎక్కడ ఉంటున్నారు? దే విల్ బి స్టేయింగ్, ఉండబోతున్నారు. ఎక్కడ? హోటల్లో. వారు హోటల్లో ఉండబోతున్నారు. హోటల్లో ఉండబోతున్నారు అనేది ఏంటిది? అది ప్లాన్డ్. ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నారు, ఆ హోటల్లో ఉండబోతున్నారు. సో దట్ ఈస్ ప్లాన్డ్. దే విల్ బి స్టేయింగ్ ఎట్ ద హోటల్ డ్యూరింగ్ ద కాన్ఫరెన్స్. అంటే కాన్ఫరెన్స్ అంటే సమావేశానికి వాళ్ళు అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. సో ఆ సమావేశ సమయంలో ఎక్కడ ఉండబోతున్నారు? వాళ్ళు హోటల్లో ఉండబోతున్నారు. సో రూల్ 3 చూద్దాం. టు ఆస్క్ పొలైట్లీ అబౌట్ సమ్వన్స్ ఫ్యూచర్ ప్లాన్స్. అంటే ఎదుటి వాళ్ళు కానీ ఎవరైనా వారి యొక్క ఫ్యూచర్ ప్రణాళికల్ని తెలుసుకోవడానికి, అది ఏ విధంగా పొలైట్లీ మర్యాదగా అడగడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. ఎగ్జాంపుల్, విల్ యూ బీ జాయినింగ్ అస్ ఫర్ డిన్నర్ టు నైట్. అంటే ఈరోజు డిన్నర్కి మీరు మాతో జాయిన్ అవ్వబోతున్నారా, రైట్ అని అడగడానికి. అంటే పొలైట్గా మనం అడుగుతున్నారు మీరు. సో దాన్ని ఆ విధంగా ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నైట్ యొక్క ప్లాన్ గురించి తెలుసుకోవడానికి, రైట్. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ V4. విల్ యూ బీ జాయినింగ్ అస్, మీరు మాతో కలవబోతున్నారా, దేనికి? ఫర్ డిన్నర్ టు నైట్, ఈరోజు డిన్నర్ కోసం, రైట్. నెక్స్ట్ రూల్ చూద్దాం. టు ఎంఫసైజ్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్. అంటే నొక్కి చెప్పడానికి, టు ఎంఫసైజ్ దట్, నొక్కి చెప్పడానికి. దేని గురించి? సంథింగ్ విల్ హ్యాపెన్, రైట్. సంథింగ్ ఏదో జరగబోతుంది. దేనికి? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్. ఏదైనా ఈవెంట్ అనేది జరగబోతుంది అనుకోండి, సాధారణంగా జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి వాటిని నొక్కి చెప్పడానికి, రైట్. సాధారణంగా జరగబోయే సంఘటనల్ని నొక్కి చెప్పడానికి మనం ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ది ప్రైమ్ మినిస్టర్ విల్ బీ అడ్రసింగ్ ద నేషన్ టుమారో. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఇచ్చారు? ద ప్రైమ్ మినిస్టర్ విల్ బీ అడ్రసింగ్ ద నేషన్ టుమారో. అంటే దేశాన్ని ఉద్దేశించి, అడ్రసింగ్ అంటే ఏంటిది? దేశాన్ని ఉద్దేశించి, దేశాన్ని గురించి మాట్లాడబోతున్నారు. అడ్రసింగ్, అవునా? సో అడ్రసింగ్ అంటే ఏంటిది? మాట్లాడబోవడం అన్నట్టు, రైట్. స్పీకింగ్ ఇక్కడ అంటే సాధారణంగా అంటే రేపు జరగబోయే లేదా జరగబోతున్న, ఎప్పుడు జరగబోతుంది? టుమారో జరగబోతుంది. సో టుమారో జరగబోతున్న సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని మనం తెలపడానికి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరిగింది. సో దాన్ని నొక్కి చెప్పడానికి. నెక్స్ట్ రూల్, టు షో ప్యారలల్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే రెండు సమాంతరమైన సంఘటనలు లేదా చర్యలను లేదా పనులను తెలపడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ని కూడా వాడుతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. వైల్ యు ఆర్ స్టడీయింగ్, నీవు చదువుతున్నప్పుడు, I will be working on my project. I will be working on my project. నేను నా ప్రాజెక్ట్ పైన పనిచేస్తుంటాను లేదా నా ప్రాజెక్ట్ గురించి పనిచేస్తుంటాను అని చెప్తున్నారు ఇక్కడ, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే నువ్వు చదువుకుంటున్నప్పుడు నేను నా ప్రాజెక్టు పైన పనిచేస్తూ ఉంటాను. సో ఈ విధంగా కంటిన్యూస్ యాక్షన్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్యారలల్ యాక్షన్స్, రెండు సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా మనం దీన్ని వాడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. So I request all the viewers to subscribe the channel and like the video, and if you have any advices or suggestions, you can write down in the comment section, or else if you need any kind of topic to be explained by me, so then you can mention in the comment section so that I can upload in my channel. So